ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హృదయమిట్లరా ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. చూడండి, ఉదయం యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదివితే, అతడు వండుకొనుటకై చిలపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. హృదయమిట్లరా, ఉన్నటువంటి ఈ యొక్క మానవ జీవితంలో దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు, లేరని చెప్పట్లా. యథార్థంగా బ్రతుకుతున్నటువంటి వారిలో ఆ దినాల్లో యోబు గారు ఒకరు. యోబు గారు యథార్థంగా ఉన్నారు. యథార్థంగా ఉన్నందుకు అతని మీదకి శ్రమలు వచ్చినాయి, అన్నీ కోల్పోయాడు. చివరికి ఒంటి మీద కూడా రోగం వచ్చింది. దాన్ని చిలుపెంకుతో ఒళ్ళు గీక్కుంటూ ఉంటే సాటి అయిన సహకారి అయిన భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలవా అని నీ దేవుని దూషించి మరణం కమ్మని చెప్తా ఉంది. నేటి కాలంలో చాలామంది భార్యలు, అందరూ కాదు కొందరు, యథార్థంగా ఉన్నటువంటి భర్తల్ని, ఎందుకయ్యా యథార్థంగా ఉంటావు? చక్కగా ఉద్యోగంలో ఆ బల్ల కింద చేయబెట్టి నీ లంచంలో తీసుకో, మనం ఎలా బాగుపడతాం అని చెప్పే భార్యలు ఉన్నారు. ఎక్కడైనా లంచం తీసుకొని చెప్పేవారు ఉన్నారు. ఇలాంటి భార్యలు ఉండడం ద్వారా దేవునికి అవమానం, మీ జీవితాలకు కూడా అవమానమే. కనుక ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో నీవు యథార్థతను పోగొట్టుకోవద్దని యోబు గారు చెప్తూ ఉన్నారు. భార్య అన్నప్పటికీ భార్యతో మరొక మాట మాట్లాడలేదు. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, మూర్ఖురాలుగా అని చెప్పాడు. కనుక ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, యథార్థత ఎన్ని సమస్యలు వచ్చినా వదలకండి. యోబు గారు యథార్థత వదలనందుకు దేవుడు తిరిగి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ ఉదయం ఈ మాట నీకు అర్థమైతే, ఇంత ఆశీర్వాదం ఉందా? నిజమే, ఒంటి నిండా శరీరం మీద రోగం వచ్చింది, పిల్లలు పోయారు, ఇంకేంటికై ఆశీర్వాదం అంటారేమో. తిరిగి దేవుడు ఏదైనా ఇవ్వగలడు. నీ పరిస్థితిని ఎలా అయినా మార్చగలడు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. కనుక నమ్మకంగా యథార్థంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము ఇంకా ఎక్కడైనా యథార్థతను వదిలిపెడుతున్నామేమో, అలా ఉండగా యథార్థత కలిగి యోబు గారి వలె మేము ముందు నిలబడి ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని యేసయ్య నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.